ఇవాళ మన రెసిపీ ఏమిటనుకుంటున్నారా? అదేనండోయ్, ఆవకాయ పచ్చడి. ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి నోరు ఊరదు? మీకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఆవకాయ పచ్చడి సమ్మర్ వచ్చేసింది, మామిడికాయలు మార్కెట్లోకి వచ్చాయి, మన ఇంట్లో పచ్చడి తయారవ్వాలి. అదేనండి, మరి ఆవకాయ పచ్చడి తయారు చేసే విధానం, కావలసిన పదార్థాలు ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. నేను ముందుగా మామిడికాయలు అయితే కడిగి శుభ్రంగా తూర్చి కాటన్ టవల్లో ఆరబెట్టుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆరబెట్టుకున్నాను. ఇలా ఒక జార్లో వేసేసుకున్నానండి. ముక్కలను ఒక గిన్నెలో పోసేసుకున్నానండి. కారం అయితే ఒక కప్పు తీసుకున్నాను. సరిపడా ముక్కకు సరిపడా కారం వేసేసుకొని నేనైతే కొంచెం మిగిలించాను. 10 కాయలకి చిన్న కప్పు కారం వేసుకున్నానండి. ఒక చిన్న కప్పు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇంతకుముందు నేను మిక్సీ పట్టాను కదండి, వేపుకున్నాను. ఆ వేపుకున్న జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు వేసానండి. మెంతులు వేసి ఇలా పట్టేసుకున్నాను. ఈ పొడి కూడా ముక్కలతో పాటు కారం ఉప్పుతో పాటు చల్లేసుకోవాలి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టానండి, పలుకు పలుకుగా. 20 నుంచి 25 ఎల్లుల్లి రెబ్బలు ఒలిసి పెట్టుకొని ఇలా పలుకుగా మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఆయిల్ మనకి సరిపడా ముక్క మునిగే వరకు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. నేను తీసుకున్న 5 కాయలకండి ఈ గ్లాస్ కొలతతో 4 గ్లాసుల ఆయిల్ అయితే నేను పోసేసుకున్నానండి, నా కొలత ప్రకారం. ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం. ముక్కలకి నూనె, మనం వేసిన మసాలాలు అన్నీ కలిసే వరకు ఇలా కలిపేసుకుందామండి. ఇంకా సరిపోలేదండి 4 గ్లాసులు, ఆయిల్ కనిపించట్లేదని ఇంకొక గ్లాస్ కూడా పోసేసుకున్నాను. ఇది 3 రోజుల తర్వాత ఊరినప్పుడు తెలుస్తుందండి ఆయిల్ పైకి వచ్చేది. అప్పుడు మనం చూసి తక్కువైతే కొంచెం వేసేసుకోవచ్చు. కలిపేసుకున్నానండి. ఇంకా ఇలా ముక్కలకి కారము, ఉప్పు, మనం వేసిన మసాలాలు, వెల్లిపాయలు అన్నీ పట్టేలాగా కలిపేసుకున్నాను. మీరు కూడా ఇలా కలిపేసుకోండి. మా చిన్న పాపకైతే చాలా ఇష్టము. పెట్టు మమ్మీ అని ఒక 3 డేస్ నుంచి అడుగుతూ ఉంది. అందుకే తను ఒక 4 రోజులు తినడానికి కొంచెంగా పెట్టానండి. నేను ఒక డబ్బాను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి. నేను కలిపిన పచ్చడి ఉంది కదా, అదంతా డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. ఒక 3 డేస్ అలా ఉన్న తర్వాత అంతా కలిపేసి ఒకసారి సాల్ట్ చూసుకొని తినేస్తే చాలా రుచిగా, చాలా టేస్టీగా, కొత్త పచ్చడి కదండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. పచ్చడి పెట్టిన గిన్నెలో ఇప్పుడు కొంచెం పెట్టాను కాబట్టి చిన్న గిన్నె అండి. కొంచెం ఎక్కువ కలిపితే ఎక్కువ దాంట్లో. మా అమ్మ చిన్నప్పుడు మాకు ఇలానే కలిపి పెట్టేదండి. ఆవకాయ పెట్టినప్పుడల్లా ఇలానే కలిపి పెట్టేది. నేను కూడా మా పిల్లలకి ఇలానే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి మామిడికాయ పచ్చడి పెట్టగానే ఆ గిన్నెలోనే కలిపి పెడతానండి. మీరు కూడా అలానే పెడతారా? పెడితే నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.